ఏ గుళ్ళోకి ఎవరైతే వెళ్ళరో గుడి పాడుపడిపోతుందో అటువంటి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయండమ్మా, అది కైలాసానికి వెళ్ళడంతో సమానం, వైకుంఠానికి వెళ్ళడంతో సమానం. ఎంతసేపు అందరూ తిరుపతి పారిపోతారు, వెంకటేశ్వర స్వామి కూడా విసుగు వచ్చేసేలాగా. ఆయనకు అసలు గాలి ఆడట్లేదు, చెమట పట్టేస్తుంది లోపల. రాళ్లకు కూడా చెమట పట్టించేసే రకాలం మన విగ్రహాలకు కూడా. అంతమంది అక్కడికి ఎందుకంటే పల్లెకి, ఎక్కడ దేవాలయాలు లేవా? మన ఊళ్ళోనే పాడుబడ్డ గుడి ఉంటుందండి. ముఖ్యంగా శివాలయం పాడుబడి ఉండకూడదండి. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అపచారం ఊరికది. శివాలయాన్ని ఎవరో ఒకరు బాగు చేయాలి, అక్కడ నిత్యం అభిషేకాలు జరిగేలా చూడాలి. శివాలయం పాడుబడి ఉండకూడదు, శివుడు శపిస్తాడు ఖచ్చితంగా. అభిషేకం, లింగం పెట్టామంటే అభిషేకం చేయాలి. అందుకే శూన్యలింగస్య పూజనం అన్నారు శాస్త్రంలో. అలా శూన్యంగా వదిలేయద్దు ఖచ్చితంగా.